వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తున్న పోలీసుల త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలు సంతోషంగా జీవిస్తారని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మాన ప్రాణాల రక్షణలో పోలీసులు చూపిస్తున్న అంకిత భావం అభినందనీయమని పేర్కొన్నారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే సైనికులు ఒక ఎత్తైతే దేశంలో ప్రజల భద్రత కాపాడే పోలీసులు మరో ఎత్తని వ్యాఖ్యానించిన మంత్రి అచ్చెన్నాయుడు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నానని తెలిపారు. నక్సలిజం అరికట్టడంలో, గంజాయి మరియు మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎక్కడైనా సరే, ఒక రాష్ట్రమైనా, ఒక జిల్లా అయినా, ఒక గ్రామం అయినా అభివృద్ధి చెందాలన్నా, ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు, దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలపైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలపైన అగత్యాలు జరుగుతున్నాయి. దీని మీద మనం పూర్తిగా జీరో టాలరెన్స్, ఎక్కడ కూడా మహిళల మీద అగత్యాలు జరగకుండా, అకృత్యాలు జరగకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి తెలియదు. ఈ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా పోలీసులకి మంచి పేరు రావాలని మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేయిస్తున్నాం. అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే భారీ స్థాయిలో గంజాయి కూడా పట్టుకున్నారు. ఎక్కడ కూడా డ్యాగ కన్నుతో చూసి సాధ్యమైనంత వరకు మన జిల్లా నుంచి గంజాయి రవాణా అయితే దాన్ని కూడా అరికొట్టే పరిస్థితి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేశారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా డిఏ కూడా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్రని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పోలీసుల అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో 6,300 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నియామకం చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసు ఓపెన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, హెచ్చల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, నర్సంపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి అధికారులు పాల్గొన్నారు. సోంపేటలో కొందరి ఆకతాయిల వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట చలపతి వీధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీపావళి కావడంతో గుర్తు తెలియని ఆకతాయిలు మందుగుండును కాల్చి చెప్పులు గోదాంపై విసిరారు. గోదాంలో ఉన్న ప్లాస్టిక్, రబ్బరు చెప్పులు అంటుకోవడంతో భారీగా అగ్ని మంటలు వ్యాపించాయి. తక్షణమే అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి మంటలను ఆర్పివేశారు. పక్కనే ఉన్న వేరే గోదాములకు మంటలు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేదల విద్యకు అడ్డుపడే వారిని ప్రజలే నిలువరించాలని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నర్సనపేట మాజీ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాతపట్నం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే రెడ్డి సంధితో కలిసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శక్తివంతంగా తిప్పికొట్టాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరజాడ, ముక్తాపురం, జరిభద్ర, భరణికోట గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో ఉధృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల కోసం కట్టిన మెడికల్ కాలేజీలను
ప్రైవేటీ దోపిడీకి అప్పగించాలని చూస్తున్నారని, ఇది కేవలం కళాశాలల ప్రైవేటీకరణ కాదు, పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే కళను చంపేయడమని ఎద్దేవా చేశారు. పేదల వైద్యానికి అన్యాయం చేయడమని దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు మనం చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఈ కోటి సంతకాలే ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక కావాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గంలో జగనన్న సంక్షేమ పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని చేశారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు ఈ ఉద్యమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని ప్రశంసించారు. పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ప్రతి కార్యకర్త మరింత నిబద్ధతతో పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మెలిపుట్టి మండలంలోని ముఖ్య నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కంచిలి మండలంలోని శ్రీ విజ్ఞాన పాఠశాలలో సైన్స్ ల్యాబ్లను మండల విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం స్థానిక శ్రీ విజ్ఞాన పాఠశాలలో కంచిలి మండలం మొదటి విద్యాశాఖ అధికారి శివరాం ప్రసాద్ మరియు మండల 2వ విద్యాశాఖ అధికారి చిట్టిబాబు సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు అధునాతన విషయాలు ఈ సైన్స్ ల్యాబ్ ద్వారా తెలుసుకుంటారని అన్నారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు నేర్చుకుంటారని పేర్కొన్నారు. ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఈ సైన్స్ ల్యాబ్ లో మైక్రోస్కోప్, హ్యూమన్ బాడీ సిస్టమ్, హ్యూమన్ స్కెలిటన్ సిస్టమ్, స్పెసిమెన్స్ వంటి సుమారు 90 రకాల సైన్స్ పరికరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆదినారాయణ, ప్రిన్సిపల్ ఉమా, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన విద్యాశాఖ అధికారులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హెచ్ఎల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో హెచ్ఎల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చిలకపాలెం నందుగల శ్రీ శివాని, శ్రీ వెంకటేశ్వర కాలేజీల వద్ద విద్యార్థుల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద మధ్యతరగతి వారి కోసం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించడానికి శ్రీకారం చుట్టారని, వాటిలో చాలా వరకు అప్పటి జగన్ ప్రభుత్వం తుది దశ నిర్మాణం పూర్తి చేసిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని, దీనివలన పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని, పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందదని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి జరుగుళ్ల శంకర్, జీసీగడ ఎంపీపీ మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి, సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవలు గత నెల రోజులుగా నిలిపివేయడంతో అనారోగ్యంతో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావు మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజలకు వైద్య సేవలు ఎందుకు నిలిపివేసిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 24 నుండి ఓపీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ అవడంతో జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు. అక్టోబర్ 10 నుండి ఆరోగ్యశ్రీ అన్ని ఎమర్జెన్సీ సేవలు బంద్ చేయడంతో కార్డియాలజీ, న్యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడంతో మరోవైపు పేదలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేక వైద్యం అందక విశాఖపట్నం కేజీహెచ్కు తరలించే లోపే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇన్ని రోజులు ఆరోగ్య సేవలు బంద్ అవడం మొదటిసారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో ఈ రోజు జిల్లాలోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాం తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. ఈరోజు సెప్టెంబర్ 24 నుండి ఓపీ ఆరోగ్య వైద్య సేవలు నిలుపుదల చేసినారు.
అక్టోబర్ 10 నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు బంద్ చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానీకం ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఈ రోజు ఈ శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు. ఈ రోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, కార్డియాలజీ సమస్య వచ్చినా ఇవాళ ఇచ్చాపురం వాడు ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేయడం ఈ రోజు ఎమర్జెన్సీ సేవలైన కార్డియాలజీ కానీ, న్యూరో కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి కానీ, అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇవాళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. అయినా సరే ప్రభుత్వం ఎందుకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల దారాదత్తం చేసి మరొక వైపున వైద్య రంగానికి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గూగుల్కి 22,000 కోట్లు ఇచ్చిందని, వైద్యానికి డబ్బులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఉప ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంచాపు కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇవ్వడం వేల కోట్ల రూపాయలు. ఇవాళ నిన్నగా మన గూగుల్కి 22,000 కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు. ఇవాళ వైద్య రంగాన్ని మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా, ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మేము అడుగు తెలుసుకున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవల్ని వెంటనే పునరుద్ధరించాలా, లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.